ఆల్వేస్ రైట్ అని అనుకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి బొక్కలో పడతారని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. సతీష్ గారు, నాగార్జున యాదవ్ గారు, 2029 ఎన్నికల వరకు ఎందుకు, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అందులోనే తేల్చుకుందాం, మావిగన్న అమరావతి ప్రజలు తేలుస్తారు అంటున్నారు వంశీకృష్ణ గారు. మీరు సిద్ధమా? మావిగన్న వర్సెస్ అమరావతికి 2029 ఎన్నికల వరకు కాదు, రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వచ్చే తీర్పు మీ స్టాండ్ కి పాజిటివ్ కాదన్న రెఫరెండానికి మీరు సిద్ధమా? దురదృష్టవశాత్తు పాపం మా సోదరుడు వంశీకృష్ణ గారు కొన్ని అంశాలను మరి తాత్కాలికంగా పక్కన పెట్టారేమో అర్థం కావట్లేదు. ఒకటి, మీరు ప్లే చేసినటువంటి వీడియోలో గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అని 3 సార్లు అధికారంలోకి వచ్చాక ఏమైంది? మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయిందా? ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు జగన్ అన్న, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, రాజధాని ఇక్కడే ఉంటుందని మీ నాయకులందరూ చెప్పినటువంటి మాట ఏమైంది? మాట్లాడండి, మీరు అయిపోయింది కదా మీది, మాట్లాడండి. కాబట్టి ఒకటి ప్రభుత్వ భూమి, తర్వాత దాని జరిగిన తర్వాత ఏమైంది? ఆ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో రైతుల నుండి ల్యాండ్ పుల్లింగ్ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వస్తాడు ఆయన. అది తర్వాత జరిగింది. 2, మర్చిపోయాను, ఇప్పుడు మీరు మరి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడేం చేశారు అంటారు. మీరు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు 2వ విడత భూసేకరణతో ఇంకో 50,000 ఎందుకు తీసుకుంటున్నారు? అప్పుడేం చేశారు? 2018కి ఫేజ్ 1 పూర్తయిపోయింది. దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మేము అమరావతి ప్రాంతాన్ని పూర్తి చేస్తామని జీవో ఇచ్చారు కదా. మరి ఎందుకు 2018కి మీరు అమరావతి ప్రాంతం పూర్తి చేయలేదు? అదే ఏసీలు ఆగిపోతాయి కదా, ఏసీలు మనం కంట్రోల్ చేయొచ్చు కదా, ఎంట్రల్ కంట్రోల్ చేయొచ్చు కదా, మరి ఎందుకు ఆగిపోయాం? ఎందుకు పూర్తి అవ్వలేదు? బసవతారకం సొంతగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వియంకుడు బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్ కట్టేస్తాం 3 సంవత్సరాలు అన్నారు. ఎందుకు అక్కడ రాలేదు? అక్కడికి సంబంధించినటువంటి 4 బ్యాంకుల వాళ్ళకి ఇచ్చారు, నోవెటల్కి ఇచ్చారు, ఎందుకు 4 ఏళ్లలో పూర్తి కాలేదు? మీరు అయిపోవాలి కదా, మొత్తం పూర్తి చేయాలి కదా. మీరు ఎంత ఖర్చు పెట్టారు సార్? నాకు అర్థం కావట్లేదు. 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది అమరావతి ప్రాంతానికి ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంకుచితం నుండి మీరు ఖర్చు పెట్టింది కేవలం 260 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మీరు ఎందుకు అక్కడ పెట్టలేకపోతున్నారు? ఇప్పటికి కూడా మళ్ళీ మేము అడుగుతున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటున్నారు కదా, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలుగుతారా? 1 రూపాయి కూడా చేయకుండా మరొకటి ఏదో స్థానిక సంస్థలు అని అంటున్నారు. నాకు భయం వేస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన తర్వాత, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా భయపడి పారిపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పరిగెత్తి నామినేషన్ వేయడానికి నామినేషన్ లేకుండా బహిష్కరించినటువంటి పార్టీ మీది. ఇంకొకటి వంశీకృష్ణ మీరు ఆగిన తర్వాత నేను సైలెంట్ ఉంటా. దీనికి సమాధానం చెప్పి నాకు మాట్లాడుదురు. 75 ఏళ్ల అంజిరెడ్డి తాత వెంటబడి నామినేషన్ పత్రాలు లాక్కోవటానికి ప్రయత్నించింది ఎవరు? మహిళల జాకెట్ లో చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు లాక్కోవటానికి ప్రయత్నించింది ఎవరు? ఇట్లాంటివన్నీ చేసినా గానీ నిలబడ్డాం. ఆ రోజు కోవిడ్ తోటి ఎన్నికలు వాయిదా వేస్తే కులానికి అంటగట్టింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ గారి కులం తీసుకొచ్చింది ఎవరు? వీటికి చెప్పండి సమాధానాలు. ఆ రోజు కోవిడ్ నియమాల వల్ల ఎన్నికలు వాయిదా వేస్తే కులాల కుంపట్లు పెట్టింది ఎవరు? రమేష్ అప్పుడు ఎన్నికల కమిషనర్ రమేష్ గారి కులం గురించి మాట్లాడింది ఎవరు? మరి వారు కులాన్ని కులం అని చెప్పుకుంటున్నారు. ఎట్లా చెప్తారా? ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వాయిదా వేశారా? సమాధానం చెప్పమానండి. కాబట్టి ఆ రోజు ఎన్నికలు వాయిదా వేశారా? నాగార్జున సమాధానం చెప్పండి. సతీష్ గారు ఒక పాయింట్ చాలా క్లియర్ గా, ఒకటి వంశీకృష్ణ గారు పాపం వారికి నాలెడ్జ్ సెంటర్ లో ఇచ్చిందే తిప్పి 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 చెప్తున్నారంట. 2 పాయింట్లు. ఒకటి, ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి ఒకటి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేశారు ఫస్ట్. 2, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తుర్రో అని పారిపోయింది వాళ్ళు.
బహిష్కరించిన చూడాలా? వాళ్ళు ఎందుకు చరిత్ర బహిష్కరించారు? చూసుకోవాలా? వాళ్ళ కమ్మ కమిషనరు చరిత్ర చూసుకోవాలా? నిమ్మగడ్డ లేకపోతే వారి కమ్మ కమిషనర్ నిమ్మగడ్డ లేకపోతే భయపడిపోయి తుర్రో అని వెళ్ళిపోయింది వాళ్ళు. దాని గురించి ఎన్ని రోజులు ఏడుస్తారు సార్ కమ్మకులం మీద? సుధాకర్ దళిత డాక్టర్ ఎన్ని అయినప్పుడు రోజులు ఏడుస్తారు సార్ కమ్మకులం మీద? సుధాకర్ దళిత డాక్టర్ అయినప్పుడు సతీష్ గారు ఎన్ని రోజులు ఏడుస్తారు కులం మీద? రైట్, రైట్, కులాల ప్రస్తావన వద్దు, కులాల ప్రస్తావన ఇంకా కులాల మీద వద్దు. ఏడవడం మనం అమరావతి వర్సెస్ మావిగన్ను, అమరావతి ఇంకా వర్సెస్ కులాల మీద మావిగన్ను ఏడవడం అన్నారు. ఉందా? అమరావతి వర్సెస్ మావిగన్ను అన్నారు. ఇంకా కులాల మీద ఏడవడం ఉందా? స్పష్టంగా చెప్తున్నా 2026లో కూడా కులాల మీద ఏడవడం ఉందా? ఓకే, కమ్మ కోసం కమ్మ వలన కమ్మ ద్వారా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ ప్రయత్నించాడు. రైట్, రైట్, ఆ రోజు నాగార్జున నేను చెప్తున్నా, ఈ రోజు నాగార్జున చెప్తున్నా. గారు మరొకటి కుల ప్రస్తావన 11 వద్దు, సీట్లు దయచేసి. అంటున్నారు. కాదండి, దయచేసి 11 సీట్లు కుల 13 సీట్లు ప్రస్తావన అన్నారు. నేను entertain మనకు వచ్చిన చేయను. 23 సీట్లు మర్చిపోతున్నారా? నేను entertain చేయను. మనకు వచ్చిన 23 కుల సీట్లు ప్రస్తావన ఎవరు దయచేసి వద్దు. మర్చిపోతున్నారు? మనం సబ్జెక్ట్ గా అమరావతి పరిమితం అవుదాం. ప్రాంతంలో నాగార్జున గారు నారా సబ్జెక్ట్ గా పరిమితం అవుదాం. ఒక్క నిమిషం ఆగండి. మర్చిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి, సబ్జెక్ట్ గా పరిమితం అవుదాం. వంశీకృష్ణ గారు, మొత్తం ఇప్పుడు మావిగన్ అంటే 110 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఆల్రెడీ ఒక రాజధానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఖర్చు తగ్గుతుంది. అమరావతి ఒక పెద్ద భారంగా పరిణమించింది. దాని ఇంపాక్ట్ రాష్ట్ర అభివృద్ధిని పైన పడుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి చూపిస్తున్న రీజన్. సార్ మీరు చాలా చక్కటి డిబేట్ పెట్టారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు ఇప్పటికి కూడా ఒక కులం మీద పడి ఏడుస్తా ఉన్నారు. సరే ఏడవండి, ఆ ఏడవ బట్టే మీకు 11 వచ్చాయని చెప్పేసి నేను మళ్ళీ అనాల్సి వచ్చింది. మీరు ఎవరి మీద ఏడవబట్టి ఏడవండి అలాగే ఇష్టం వచ్చినట్టు లేదు కులాల మీద పడి. కులాల మీద పడి నీ ఇష్టం వచ్చినట్టు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు లేదు కులాల మీద పడి. చంద్రబాబు నాయుడు నాగార్జున యాదవ్ గారు సతీష్ గారు ఏ రాజకీయ పార్టీ అదే చేస్తుంది. దాన్ని ఇప్పుడు భూతత్వంలో చూడొద్దు. కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, క్యాపిటల్ ఇష్యూ. నాగార్జున గారు ఒక్క నిమిషం ప్లీజ్. నాగార్జున గారు ఒక్క నిమిషం. నాగార్జున గారు ఒక్క నిమిషం. వంశకృష్ణ గారు మీకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.